న్యూస్ మరో 2-3 రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇప్పటికే ఇరువురి అపాయింట్మెంట్ కూడా కోరారు సినీ ప్రముఖులు. అయితే సంక్రాంతి సీజన్ వచ్చే సినిమాల గురించి సీఎం డిప్యూటీ సీఎంతో సినీ ప్రముఖులు చర్చించబోతున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, 2-3 రోజుల్లో సీఎంను అటు డిప్యూటీ సీఎంని కలవనున్నారు సినీ ప్రముఖులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమయం మొత్తం మీద చూసుకుంటే తెలుగు సినీ ప్రముఖులంతా కూడా 2-3 రోజుల్లో సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం సినిమా టికెట్ల వ్యవహారం, బెనిఫిట్ షో వ్యవహారానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బెనిఫిట్ షోలకి అధిక ధరలు విక్రయించే అవకాశం లేదని చెప్పి కరాఖండిగా తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా అంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఒక విభేదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ ని కలిపే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్స్ నిర్వహించేందుకు తమకి అలాగే స్టూడియోలు నిర్మించుకునేందుకు భూములు కేటాయించాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా వీరు కొత్తగా ప్రభుత్వం బాధ్యత స్వీకరించారు కాబట్టి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సినీ ఇండస్ట్రీ తరఫున కూడా సన్మానం చేస్తాం, టైం ఇమ్మని చెప్పి కోరే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 4 అంశాల ఏజెండాగా కూడా వీరు ప్రముఖులు, సినీ ప్రముఖులంతా కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలుస్తారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు 26, 27 తేదీల్లో కలవాలని చెప్పి కూడా సూచాయిగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే అధికారికంగా ఇవాళ రేపట్లో కూడా డేట్ ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం 26, 27 తేదీల్లో ఈ భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు, ఎవరైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, అలాగే తమారెడ్డి భరద్వాజ, ఇట్లాంటి సురేష్, ఇట్లా ప్రముఖులంతా కూడా గతంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సో మళ్ళీ మరొకసారి ఈ ప్రముఖులంతా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, శివ, ఇప్పుడు ప్రతి సంక్రాంతి సీజన్లో చూసుకుంటే కూడా పెద్ద పెద్ద సినిమా హీరోలవి సినిమాలు రిలీజ్ చేస్తారు. అలాగే సంక్రాంతి హాలిడేస్కి మంచి పండుగలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మొన్న జరిగిన సంధ్యా థియేటర్ రీసెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే బెనిఫిట్ షోస్ కానీ టికెట్ పెంపు ధరలు కానీ ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలోనే ఏపీని కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పటికే సంక్రాంతి బరిలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సంక్రాంతి అంటే టాలీవుడ్ కి పెద్ద కోలాహలం, పండగ. నిజంగా చెప్పాలంటే మార్చికి అకౌంట్స్ చూసుకునే పరిస్థితి ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలకు. కానీ సినీ పరిశ్రమకు మాత్రం సంక్రాంతి ఆర్థిక పరమైన లావాదేవీలకి కేంద్రంగా మారిపోతుంది. సో వచ్చే సంక్రాంతికి సంబంధించి బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్ తో పాటు మరి కొంతమంది ప్రముఖుల సినిమా విడుదల కూడా అదే నెలలో కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా బెనిఫిట్ షోలు, అలాగే అధిక ధర విక్రయాలకు సంబంధించి అనుమతి ఇవ్వాలనే అంశం కూడా ప్రధానమైన ఏజెండా. కానీ తెలంగాణ ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో అనుమతి ఇచ్చే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో, తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడడానికంటే ముందుగానే మేల్కోవాలని చెప్పి సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఏపీలో కూడా అదే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మేధావులు కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పలువురు సూచన చేస్తున్నారు. సో ఇక్కడ ఆ డిమాండ్ ప్రభుత్వం దగ్గర చేరి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే లోపే తమంతట తామే కలిసి తమ పరిస్థితులను, స్థితిగతులను సినీ రాజకీయ పెద్దలకు చెప్పాలి, ప్రభుత్వ పెద్దలకు చెప్పాలనేది సినీ ప్రముఖుల ఆలోచనగా కనిపిస్తా ఉంది. సౌమ్య, శివ, అంటే ముఖ్యంగా టాలీవుడ్ పెద్దలు అంటే కీలక హీరోలు ఎవరైనా, అంటే కీలక పెద్దలు ఎవరెవరు కలిసే అవకాశాలు ఉన్నాయి? మరి ఇంకేదైనా కీలక అంశాల గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రధానంగా 4 అంశాల ఏజెండాగానే ఈ భేటీ కొనసాగుతుంది. 1 టికెట్ల పెంపు, 2 అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టూడియోల నిర్మాణం, సినీ షూటింగ్స్ సంబంధించిన అవకాశాలు, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి సన్మానం, అలాగే పవన్ కళ్యాణ్ కి అల్లు ఫ్యామిలీ మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు, ఈ అంశాలకు సంబంధించి భేటీ జరుగుతుంది. ఇక సినీ ప్రముఖులకు సంబంధించి అయితే హీరోలు ఎవరు ఉండే అవకాశం లేదు. కేవలం
దర్శక నిర్మాతలే. ముఖ్యంగా చూసుకుంటే దిల్ రాజు, అశోక్, సురేష్, అల్లు అరవింద్, అలాగే ఇట్లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అశ్వనీ దత్తు, ఇట్లాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే టాలీవుడ్ లో ప్రముఖంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన సినీ నిర్మాతలు, దర్శకులు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సమయంలో కూడా దాదాపుగా 10 నుంచి 12 మంది నిర్మాతలే పవన్ కళ్యాణ్ తో ఆ రోజు భేటీ అవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ తో గతంలో భేటీ అయిన వారితో పాటుగా అదనంగా మరికొంతమంది కూడా ఈసారి యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సౌమ్య. శివ, ఇంతకు ముందు నుంచి అంటే గత కొద్ది కాలం వరకు కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంత సినీ ప్రముఖులు టాలీవుడ్ నుంచి కలిసినట్టుగా మనకి అంత వార్తలు లేవు. సో ఇప్పుడు కలవడం వెనకాల అంటే ఈ సంధ్య థియేటర్కి ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏదైనా ఇంటర్లింక్ ఉందంటారా? ఖచ్చితంగా 100% అదే కారణం ఉంది. ఎందుకంటే గతంలో సరిగ్గా 4 నెలల క్రితం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపు వ్యవధిలోనే సినీ ప్రముఖులంతా వచ్చి కూడా పవన్ కళ్యాణ్ ని కలవటం జరిగింది. ఆ తర్వాత త్వరలోనే వచ్చే నెల రోజుల్లోపే భేటీ అవుతామని చెప్పి కూడా అప్పుడు ప్రచారం కూడా జరిగింది. నిర్మాతలు ఎవరైతే అప్పుడు మాట్లాడారో మీడియాతో వాళ్ళంతా కూడా తాము చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని కలిసి సన్మానించడానికి కోరుకున్నాం, దానికి టైం కావాలని అడిగాము, 10 రోజుల్లో చెప్తాన్నారని చెప్పి అప్పుడు మాట్లాడిన అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వ్యక్తులు చెప్పారు. సో తాజాగా తెలంగాణలో జరిగిన పరిణామాలు ఒక్కసారిగా సినీ పరిశ్రమకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు పట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సినీ వర్గానికి సంబంధించి ఎటువంటి సేవలు చేయడానికైనా, ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటి చేయడానికైనా సిద్ధంగా ఉంది. కానీ అల్లు అరవింద్, అల్లు ఫ్యామిలీ అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుతో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చిందిగా భావించు. సో దానిలో భాగంగానే ఇక భవిష్యత్తులో టికెట్ల ధర పెంపు కానీ ప్రత్యేక షోలకు అనుమతించే ప్రసక్తే లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనుక ఏర్పడితే ఖచ్చితంగా సినీ పరిశ్రమకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా సినీ పెద్దలు భావిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇక్కడ సానుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మరికొంతమంది సినీ ప్రముఖులు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత అదే సినీ ప్రముఖులంతా కలిసి అవసరమైతే పవన్ కళ్యాణ్ సహకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కలవాలనేది ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది సౌమ్య. శివ, సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరి ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఖచ్చితంగా అంటే సినీ ప్రముఖులు ఏ అంశాలకు సంబంధించి మాట్లాడతారు, ఏ అంశాల మీద చర్చించాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. వాస్తవానికి సినిమా ఎపిసోడ్ కు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇప్పటివరకు చంద్రబాబు ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు. సినీ ప్రముఖులకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ దగ్గరకే పంపిస్తున్నారు. ఈ అంశాలన్నింటి కూడా పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చెప్పి చంద్రబాబు డైరెక్ట్ గా చాలా మంది ప్రముఖులకు, ఎందుకంటే గతంలో చంద్రబాబు కలిసినప్పుడు రాఘవేంద్రరావు గానీ, అశ్వినీ దత్ గానీ ఇట్లా మిగిలిన మంది చాలా మంది ప్రముఖులు చంద్రబాబును కలిసినప్పుడు కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన ఎటువంటి వినతులు వచ్చినా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పి వారికి హామీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో చంద్రబాబుతో చాలా మంది సినీ ప్రముఖులు కలిశారు, భేటీల సందర్భంలో అదే అంశాలు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫైనల్ కాబోతోంది. సో ఆయన నిర్ణయం బట్టే కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం అటు సినీ పరిశ్రమతో పాటు అల్లి ఫ్యామిలీపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సౌమ్య. శివ, సో మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బెయిల్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని అసలు కలవలేదు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, టాలీవుడ్ గురించి కూడా మొత్తం ఆయనకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఏదైనా డిస్కషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అసలు వీళ్ళు ఏజెండాలో కూడా ఒక అంశం అది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పిదం మూలంగా అది టోటల్ సినీ పరిశ్రమకే మెడకు చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే సినిమా పరిశ్రమకు సంబంధించి రేట్లకు సంబంధించి మొదటి 2 రోజులు 5 రోజులు పెంచుకునే అవకాశాల మూలంగానే ఏదైతే నిర్మాతకు సంబంధించి బడ్జెట్ లో సగం బడ్జెట్ అప్పుడే వస్తుంది ఆ 3-4 రోజుల్లోనే. సో ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు కానీ లేకపోతే అధిక ధరల విక్రయాలు కనుక లేకపోతే ఖచ్చితంగా నిర్మాత మాత్రం ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది, నష్టాలను కూడా చవి చూస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోకి సంబంధించి అలాగే అధిక ధరల విక్రయానికి సంబంధించి ప్రభుత్వాల నుంచి హామీలు తీసుకోవాలనేదే వీరి ప్రధానమైన ఏజెండాగా కనిపిస్తా ఉంది. సో దానిలో భాగంగానే అటువంటి ఏజెండాకి సంబంధించిన పలు అంశాల మీదే ప్రధానంగా చర్చించే అవకాశాలు కూడా ఈ సినీ పెద్దలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది సౌమ్య. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.